అంతా. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555కి SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ. మా ఊరు మొత్తం అంతా కొనుక్కొచ్చారు మీరు. మా ఊళ్ళో అయితే అన్నీ కూడా చకచకమంట. ఎలా వాటర్ ఏం లేవా? ఇక్కడ జేబులో చేయట్టుకుని పని. ఓకే చిల్. కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాం. ఇది కారు ఎందుకంటే ఏదైనా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి. మ్యాక్సిమం చిన్న కనుక రాకండి ఇటు. చిన్న కార్లో వచ్చే వాళ్ళు రాకపోవడమే బెటర్ ఇటు అయితే కనుక. మ్యాక్సిమం పెద్ద కార్లు మహేంద్ర, తారు, XUV, ఇంకా ఇసుజీ ఇలాంటి పెద్ద పెద్ద కార్లు వచ్చే వాళ్ళు అయితే బెటర్ అన్నాడు. చిన్న కార్లు వచ్చే అయితే వేస్ట్. అసలు
ఏ డ్యామేజ్ అయితే అవుతాయి కార్లకి. మ్యాక్సిమం చిన్న ఒక బండి మీద వస్తే బెటర్ నన్ను అడిగితే కనుక. దారుణంగా ఉంటుంది ఇక్కడ, కారు కూడా వెళ్ళదు. పెద్ద పెద్ద కార్లు చిన్న కార్లు అస్సలు వెళ్ళవు. నేనైతే కనుక ఇక్కడ నుంచి నడిచి దగ్గర 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు నడవాలి. దోమలు తీరిపోతుంది భయ్య. మా ఊళ్ళు 7ంటికి అని చెప్పి ఇక్కడ 7ంటికల్లా వెళ్ళిపోవచ్చు అని చెప్పి వచ్చేది. అలా చెప్తే వెళ్ళలేదు, చాలా లైట్గా బయలుదేరారు. మ్యాక్సిమం వెళ్ళడానికి 9-10 అయిపోతుంది. ఓకే చూద్దాం. పెద్ద పెద్ద బండరాలతో ఉంటుంది, మధ్యలో పర్లేదు బాగానే ఉంటుంది. ఇక్కడ ఎక్కాలి. మళ్ళీ యాక్చువల్గా దాడిచ్చేసి వద్దామన్నా సరే ఇది దాటాలి. మళ్ళీ పైన చూపించింది కదా, అయితే దాటాలి. లొకేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది. సిటీ నుంచి వచ్చేసారంటే పల్లెటూరులకి ఒకసారి ఎంజాయ్ చేయడానికి కొత్తపడి చాలా బాగుంటుంది. లొకేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది భయ్య. ఆ కొండల మధ్యన మేఘాలు దగ్గర నుంచి మంచి పొగ చాలా బాగుంటుంది. అంతేకన్నా మీకు 2 రోడ్లు కనిపిస్తే ఇటో రోడ్డు ఉంటుంది, ఇటో రోడ్డు ఉంటుంది. ఈ జంక్షన్ నుంచి మీరైతే కనుక ఇలా వెళ్ళాలి పైకి. కన్ఫ్యూజ్ అయ్యి లెఫ్ట్ సైడ్కి వెళ్ళొద్దు, రైట్ సైడ్కి వెళ్ళండి. రైట్ సైడ్కి వెళ్ళాలి. అవునా మీదకి వచ్చా. మా ఊళ్ళో అందరూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి భయ్య. చెప్పులు అయితే స్లిప్ అయిపోతున్నాయి. జాగ్రత్తగా నడవండి, స్లిప్ అయి పడ్డారంటే ఏముండదు. ఇంకా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఇలా స్ట్రైట్ వెళ్ళిపోవాలి మీరు. ఇక్కడికి ట్రైపాడ్గా ఉండదు, ట్రైపాడ్ ఇష్టం లేస్తున్నాయి. ఆవుల్ని రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. అంటే ఇక్కడ చూస్తేనేమో అన్నిటిని పాకలు పెట్టుకుని సంరక్షించుకుంటున్నారు, వాటర్లో తడవకుండా ఉంటుంది. సో మనం కాదు వెనకబడి ఉన్నది, వీళ్ళు కాదు వెనకబడి ఉన్నది, మనం వెనకబడి ఉన్నది. ఇంటికనే మ్యాటర్ ఏంటంటే ఇక్కడికి వచ్చే ముందు ఆచి తూచి అన్ని దగ్గర పెట్టుకుని జాతకు రావాలి. 1 డేలో వచ్చి వెళ్ళిపోదాం అనుకున్న అయితే ప్లాన్ చేయకండి. మినిమం 2 డేస్ అయితే పట్టింది. మినిమం 2 రోజులు అయితే ప్లాన్ చేసుకోండి. ఇక్కడికి వచ్చి వెళ్ళడానికి మనకి 1.5 డే పడుతుంది. జర్నీకి 1 డే పోతుంది. ఈ వ్లాగ్స్ రీల్స్ చూసి మోసపోకుండా అవి కానీ నమ్మి వచ్చారంటే మనం ఉన్నది అమ్ముకోవడమే. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అవి కానీ నమ్మి వచ్చారంటే మనం ఉన్నది అమ్ముకోవడమే. మొత్తం ఎదర గొయ్యలు వచ్చే పొలం అయితే మన తార్ గానీ ఎక్సూజీ గానీ ఇలాంటి హైట్ బల్ వేసుకొస్తాం మంచిది అన్నట్టు. రోడ్డు చూడండి బ్రో, చాలా రిస్కీగా ఉంది రోడ్డు మాత్రం. నీకు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కొత్తగా, బట్ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అయినా ఉండడం వస్తే ఇట్లా చెప్పేస్తా. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. మాకు చైనా భాష రాదు, తెలుగులో చెప్పు. అట్లుంటది మనతో. అట్లుంటది మనతో. इनमें क्या बोले मूवी ने इसका? हाँ इसका हिंदी में हम लोग नहीं देखता ये डाउनलोड ఏంటో ఇక్కడ అందరూ నాకన్నా చాలా తెలుగుగా మాట్లాడేస్తున్నారు. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. डिग्री वाला बैक साइड पुटिंग यूट्यूब राजेश ब्लॉग्स ब्लॉग्स ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇప్పుడు మనం వాటర్ ఫాల్స్ వచ్చాం, ఏమనుకుని వచ్చారు మీరు? లేదు డబ్బులు వచ్చాం అనేది కాదు, కానీ మనం వెళ్తుంటే ఎలా ఉందంటే ఎక్కడికి వెళ్తుంటే తెలియనట్టు. లొకేషన్స్, ఈ దారులు, ఇటు వెళ్తారు, ఈ బొక్కలు ఉంటాయి, ఇట్లా ఉంటాయి. ఎలా ఎంత దారుణమైన దారుణం నడుస్తుంది తెలుసు.
ఎవరో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో అట్లలో ఏం పెట్టారు మనకి చెప్పమ్మా నీ ఎక్స్పీరియన్స్ చిన్న చెప్పు నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సో నైస్ అన్నప్పుడు మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అయితే కనుక సమ్మర్లు అంటారండి, వానాకాలం నడిచిన వాళ్ళు అయితే కానీ చిన్నపిల్లలు అయితే తీసుకురాకండి, ఎందుకంటే రోడ్డు చాలా బాగుంటుంది. ఎలా ఉంటుందో చూపించమంటారా? అక్కడ చూడండి, తట్టుకోగలరా? నడిచి ఊపుకుంటారండి 4 కిలోమీటర్లు కదా, 5 కిలోమీటర్లు అంటే ఓకే. అదిగో దిస్ ఈస్ ద రోడ్. ఎలా ఉంటుంది మన రోడ్డు? మామూలుగా నమస్తేనా. ఇది మరి రోడ్డు లేడీస్ ని చిన్నపిల్లలు అంటే తీసుకురాకండి. వస్తే మహేంద్ర తారు తప్ప ఇంక ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఎక్కడ సీట్ వెళ్తాం, నడుచుకుని వెళ్ళాలి. మేము ఇటు పెట్టేది కార్లు, ఎందుకంటే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది కాబట్టి మ్యాక్సిమం వద్దు. జాగ్రత్త. కాలు చెప్పులు కూడా చూసుకుని వచ్చిన షూ అయితే వేసుకుందండి, షూ వేసుకుందండి, ఆఫ్ రోడింగ్ షూ కొనుక్కొని వేసుకురండి. ఇక్కడ చాలా దారుణంగా ఉంది, ఇక్కడ చాలా దారుణంగా ఉంది. బాబాయ్ ఇక్కడ చెప్పి ఇరుక్కుపోయింది అందులో. సిగరెట్ ఆఫ్ సరే రేపు దాటాలి మళ్ళీ పెరుమలింగే చాలా జాగ్రత్తగా నడవాలి. కన్స్ట్రక్షన్ వర్క్ చేశారు. చెప్పులు వేసుకుని మట్టి నడవకండి, నేను నడుతున్నానని చెప్పేసి. నేనైతే మామూలు కదా, ఎవడ మాట అన్న చేత నేను ఇంత దూరం ట్రెక్కింగ్ చేసిన తర్వాత అక్కడ ఏముంటుందని మీరు అనుకోవచ్చు. అంటే అన్నిటికంటే మనసుకు ప్రశాంతమైనది ఉంటుంది అక్కడ. మా ఊళ్ళకి మరి ఇంకా ఒక టన్నింగ్ తిరిగి వచ్చి మేబీ మొత్తం స్కేటింగ్ వేసేస్తున్నా. మీరైతే జాగ్రత్తగా రండి. మ్యాక్సిమం ఈ వర్షాకాలం రాకపోవడమే బెటర్. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో చెప్పగలరా? రకరకాలుగా